తెలంగాణలో దసరా సందడి నెలకొంది. మహబూబాబాద్ జిల్లాలోని కోమటిపల్లిలో బొమ్మల కొలువు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమిళనాడు నుంచి వలస వచ్చిన కూరుతలాల్వార్ వంశస్థులైన ఇక్కడే స్థిరపడ్డారు. తమిళ ఆనవాయితీ అయిన బొమ్మల కొలువును ఘనంగా జరుపుకుంటున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దసరా బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కానీ జిల్లాలోని ఇనుగుర్తి మండలం కోమటిపల్లిలో గ్రామంలో మాత్రం తమిళ సంస్కృతిలో బొమ్మలు కొలుదిరే సుమారుగా 400 సంవత్సరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతుంది. ప్రస్తుతం మన కోమటిపల్లి గ్రామంలో బొమ్మల కొలువు వద్ద ఉన్నాం. ఇక్కడ కుటుంబీకులు సుమారుగా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన కొన్ని కుటుంబాలు ఇక్కడికి 400 సంవత్సరాల క్రితం వలస వచ్చాయి. ఆ తమిళ సంస్కృతిని ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలియాలి, పూర్వీకుల నుంచి వస్తున్న సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఇక్కడికి కోమటిపల్లి గ్రామానికి సంబంధించిన అయ్యగారులంతా కూడా ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేసి ముఖ్యంగా కృష్ణుని యొక్క దశావతారాలు, కృష్ణుని యొక్క జన్మ వృత్తాంతం, అమ్మవారి యొక్క మొత్తం నవరాత్రులకు సంబంధించిన దశావతారాలకు సంబంధించిన మొత్తం ఇతివృత్తాన్ని మొత్తం కూడా ప్రజలకు అందించే దిశగా కూడా బొమ్మల కొలువు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ బొమ్మల కొలువు అనేది కేవలం తమిళ సంస్కృతికి సంబంధించిన సంస్కృతి కావడం, ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా జిల్లాలో ఇలాంటి బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం పట్ల కూడా గ్రామస్తులు ప్రజలంతా కూడా మొత్తం ఆసక్తిగా తిలకిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా, దేశంలో ఉన్న అన్నదాతలు, రైతులు, ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఉద్దేశంతో ఈ బొమ్మల కొలువు అనేది కూడా ఏర్పాటు చేస్తున్నారు. 400 సంవత్సరాలుగా ఈ బొమ్మల కొలువు అనేది ఇక్కడ ప్రజల తమిళ సంస్కృతిని రాష్ట్ర ప్రజలందరికీ కూడా చూపెడుతున్న ఈ అయ్యగారులను మనం అందరం కూడా చూసుకోవచ్చు, విజువల్ చూసుకోవచ్చు. ఒక్కొక్క ఏదైతే మనం ఈ విజువల్ చూస్తున్న బొమ్మలు ఉన్నాయి అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం కూడా దొరకని మనం కొనలేమని కూడా దీనికి అయ్యగారులు చెప్తున్నారు. పురాతనమైన కాలం సంబంధించి సుమారు 400 సంవత్సరాలు తమ పూర్వీకుల నుంచి వస్తున్న బొమ్మలను వాటిని పూజిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని కూడా దీనికి సంబంధించిన అయ్యగారులు చెప్తున్నారు. అసలు ఈ బొమ్మల కొలువు యొక్క ప్రత్యేకత ఏంది, దీని యొక్క ప్రాశస్త్యం ఏంది, దీంతో మాట్లాడడానికి అయ్యగారులను అడిగి తెలుసుకుందాం. అయ్యగారు చెప్పండి, ఒక అద్భుతమైన దృశ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూపెడుతున్నారు. అసలు ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనవాయితీ? ఇదండి ఆశ్వజ శుద్ధ పాడ్యం మొదలుకొని విజయదశమి వరకు నవరాత్రులు అండి. విజయదశమి దీన్ని మేము కొలువు తీస్తుంటాము. గత 400 సంవత్సరాల నుంచి మా తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార ప్రకారంగా మా పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ బొమ్మల కొలువుని మేము ఆచరిస్తున్నాము. దీని ఏం సాంప్రదాయం అంటే గాయత్రీదేవి, దుర్గామాత వీళ్ళు ఉంటారు కాబట్టి మేము తమిళనాడు నుంచి వచ్చాము కాబట్టి శ్రీశైలం అది మాది నేటివ్ ప్లేస్ అండి. అక్కడి నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ స్థిరపడిపోయినాము. ఇప్పుడు ప్రస్తుతానికి ఇదన్నాడు అంతా హైదరాబాద్లో ఉన్న మా అలాంటి పూర్వీకులందరూ పిల్లలు కూడా అక్కడ బ్రహ్మాండంగా కొలువు నిర్వహించుకొని ముత్తైదులకి పసుపు కుంకుమలు ఇచ్చుకుంటూ మన దేశానికి, రాష్ట్రానికి, మన ప్రభుత్వం అందరూ చాలా బాగా ఉండాలని, పాడి పంటలు పండాలని కొలుస్తూ దీన్ని పూజిస్తుంటున్నామండి. దసరా వరకు దీన్ని కదిలిస్తామండి. మొత్తానికి దేశంలో, రాష్ట్రంలో ప్రజలు, అన్నదాతలు సుభిక్షంగా ఉండాలని తమిళ సంస్కృతిలో ప్రతిష్టాత్మకమైన, ఎంతో ఆధ్యాత్మికమైన బొమ్మల కొలువును ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఈ బొమ్మల కొలువు అసలు ఎందుకు ఏర్పాటు చేస్తారమ్మా? ఎప్పటి నుంచి ఉన్నది ఆనవాయితీ? ఇది 400 సంవత్సరాల నుంచి ఉన్నాయండి. అత్తగారు, మామగారి నుంచి పెడతానము. శ్రీరంగం అంతే మన వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. ఈ విజయ పాడ్యం నుంచి, ఆశ్వజ శుద్ధ పాడ్యం నుంచి విజయదశమి వరకు నవరాత్రులు బాగానే జరుపు. రోజు ఒక ఐటమ్స్ చేస్తాము. చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, ఉబ్బట్లు, ఏదో ఒకటి ఐటెం 10 రోజులు ఐటెం చేసి ముత్తైదులకి పసుపు బొట్టు ఇచ్చి తాంబూలంగా స్వీకరించుకుంటాం. మొత్తం ఈ తమిళనాడు రాష్ట్రం నుంచి మీరు ఎన్ని సంవత్సరాల కింద ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు? ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా ఈ గ్రామంలో? ఈ గ్రామంలో ఉన్నాయి 10 కుటుంబాల వరకు ఉన్నారు. బాగానే ఉన్నారండి. ఇప్పుడు ప్రస్తుతం 3 కుటుంబాలే బొమ్మలు, వాళ్ళకంతా ఒంట్లో ఇది. ఇక మొత్తానికి ఏదైతే తమిళనాడు రాష్ట్రం సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయడం, ఇది మొత్తం కూడా ముఖ్యంగా తమిళనాడు ప్రత్యేకించి ఏదైతే ఆధ్యాత్మికకు నిలయంగా ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుంచి విజయదశమి వరకు నిర్వహించి ఈ బొమ్మల కొలువు అందరినీ కూడా విశేషంగా ఆకట్టుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, ఇనుగుర్తి, కోమటిపల్లి.